వెరీ గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు ది N3 మీడియా న్యూస్. దిస్ ఇస్ మహిత్. నెల్లూరు కలెక్టరేట్లో రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కేఎస్ జవహర్ కమిషన్ సభ్యులు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కలెక్టర్, ఎస్పీ అధ్యక్షత వహించారు. జిల్లాలో ఎస్సీ వర్గాలకు అందుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై అధికారులతో చైర్మన్ జవహర్ చర్చించారు. ఎస్సీ వర్గాలకు ప్రభుత్వ ఫలాలు 100% అందించేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. జిల్లాలో షెడ్యూల్డ్ కులాల అభివృద్ధికి ఆయా వర్గాలకు కేటాయించిన సంక్షేమ, అభివృద్ధి ఫలాలను 100% అందేలా జిల్లా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల కమిషన్ చైర్మన్ కేఎస్ జవహర్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. నెల్లూరు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కేఎస్ జవహర్, కమిషన్ సభ్యులు శ్రీపతిబాబు, మొక్కల భిక్షం, రామాజనమ్మ, సెక్రటరీ చిన్నరాయుడితో కలిసి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా, జిల్లా ఎస్పీ డాక్టర్ అజితా వేజండ్ల అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో జిల్లాలో ఎస్సీ వర్గాల ప్రజలకు అందుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు, వివిధ సంక్షేమ పథకాల కేటాయింపులో ఎస్సీ వర్గాలకు దామాషా ప్రకారం ప్రయోజనాలు అందుతున్నాయా, రూరల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు, అట్రాసిటీ కేసుల పురోగతి, పలు కేసుల్లో దళితులకు జరుగుతున్న అన్యాయాలపై ఎస్సీ కమిషన్ చైర్మన్ సభ్యులు కూలంకుషంగా చర్చించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కేఎస్ జవహర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఆయా వర్గాల అభివృద్ధికి అనేక సంక్షేమ పథకాల్లో ప్రత్యేక వాటా కేటాయించి అమలు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లా స్థాయిలో ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి ఫలాలను దామాషా ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు కేటాయించి ఆయా వర్గాలు సామాజిక, రాజకీయ, ఆర్థిక, విద్యా రంగాల్లో అభివృద్ధి సాధించేలా అధికారులు ప్రత్యేకంగా కృషి చేయాలని సూచించారు. ప్రధానంగా పోలీసులు దళితులను గౌరవించి వారి సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. వివిధ కేసుల్లో న్యాయం జరగక బాధితులు ఎస్సీ కమిషన్ను ఆశ్రయిస్తున్నారని, ప్రతి కేసులో పోలీసులు మానవతా దృక్పథంతో వ్యవహరించి నిరుపేద దళితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా, ఎస్పీ అజితా వేజండ్ల మాట్లాడుతూ, జిల్లాలో ఎస్సీ, ఎస్టీ జనాభా అధికంగా ఉందని, వారి సంక్షేమానికి ప్రభుత్వం తరఫున అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రతి జిల్లాలో ఎస్సీలకు సంబంధించి పెండింగ్లో ఉన్న అన్ని కేసులను ప్రత్యేకంగా విచారించి త్వరితగతిన బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఎస్సీ కమిషన్ చైర్మన్గా గత సంవత్సర కాలం నుంచి కూడా 13 జిల్లాలు పర్యటించడం జరిగింది. 13 జిల్లాల్లో ప్రాథమికంగా ఎస్సీ కమిషన్ యొక్క లక్ష్యం వివక్షత లేని సమసమాజ నిర్మాణం అనేది ఎస్సీ కమిషన్ లక్ష్యం. ఆ లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి కమిషన్ గతంలో కూడా అనేక మంది కమిషన్లు ఉన్నప్పటికీ కూడా ఇది పనిచేసే కమిషన్ అని మేము ధైర్యంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే 5 మెంబర్స్తో ఒక ఐఏఎస్ ఆఫీసర్ స్థాయి సెక్రటరీగా ఫుల్ ఫ్లెడ్జెడ్గా ఆఫీసర్ అని చేస్తూ ఏదైతే సమస్యలు వస్తే మా మెంబర్స్ ఫిజికల్గా వెరిఫై చేసి ఫ్యాక్ట్ ఫైండింగ్ కోసం అక్కడికి వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఈరోజు ప్రత్యేకంగా ఈ జిల్లాలో, ఎందుకంటే నెల్లూరు జిల్లా మీద మాకు చాలా గౌరవం. ఇక్కడ వంటల్లోనే కాదు, ఆతిథ్యంలో కాదు, అన్నిటి కూడా బ్రహ్మాండంగా ఉంటారు. అదేవిధంగా అందరినీ సమానంగా చూసే దానిలో కూడా బాగుండాలని కోరుకునే వాళ్ళలో మొదటి వాళ్ళమే. ఈరోజు ఇక్కడ 196 గ్రీవెన్స్. నా కొడకల్లారా అంటారా, వాడిని జగన్ సెక్యూరిటీగా వేస్తానని జగన్మోహన్ రెడ్డి ఒప్పుకోకపోయినా నేను చూపిస్తానని మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. కోవూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాబోయే ఎన్నికల్లో అన్ని స్థానాలు కైవసం చేసుకోబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు ప్రసన్నకుమార్ రెడ్డి. సైలెంట్ మోడ్ నుంచి వైలెంట్ మోడ్లోకి వచ్చేశారు మాజీ మంత్రి ప్రసన్నకుమార్ రెడ్డి. అధికార పార్టీ నాయకులకు తొత్తులుగా వ్యవహరిస్తున్న అధికారులను తాము అధికారంలోకి రాగానే నెల్లూరు ట్రంక్ రోడ్లో నిలబెడతామని హాట్ కామెంట్స్ చేశారు. కోవూరు వైసీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ప్రసన్న కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్తో ప్రభుత్వానికి ప్రజలు సమాధానం చెప్పబోతున్నారని తెలిపారు. ఆయన వెంట పార్టీ రాష్ట్ర కార్యదర్శి వీరి చలపతిరావు, ఇందుకూరుపేట, కోవూరు, విడవలూరు, బుచ్చిరెడ్డిపాలెం అర్బన్ మరియు రూరల్ మండల పార్టీ అధ్యక్షులు షాహుల్, సతీష్ రెడ్డి, నవీన్ రెడ్డి, శ్రీనివాసులు రెడ్డి, అనూప్ రెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. అధికారాలు ఎవరికి శాశ్వతం కాదు. ప్రజలు ఆశీర్వదిస్తే అధికారంలోకి వస్తాం. పులివెందల్లో జడ్పీటీసీ ఎలక్షన్ జరిగింది. అక్కడ డిఎస్పీ మురళీ నాయక్ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను
నా కొడకల్లారా మీ అంతు చూస్తానన్నాడు. అతన్ని మేము కంప్యూటర్లో పెట్టుకొని ఉన్నాం. అదే రిపీట్ చేస్తాం, అదే విధంగా కైవసం చేసుకుంటాము అని అంటే ఇక్కడ ఎవరు గాజులు దొడుక్కొని లేరు. మేమేందో కూడా చూపిస్తాం. మీకన్నా పవర్ఫుల్ లీడర్స్ మా పార్టీలో ఉండారు, కార్యకర్తలు ఉండారు, నాయకులు ఉండారు. మేము ఎదుర్కొనే సత్తా మాకుంది. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రంలో మేము పనిచేస్తా ఉన్నాం. ఎస్పీ గారికి, డిఎస్పీ గారికి నేను మనవి చేసేది, అంత తెలుగుదేశం పార్టీ మీద అభిమానం ఉంటే ఆ సిఐల్ని, ఎస్ఐల్ని కాకి బట్టలు విప్పేసి పసుపు చొక్కాలు వేసుకోమని చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు పత్రికా విలేకరుల సమావేశంలో చెప్తుంటారు, సప్త సముద్రాలు అవతల దాక్కున్నా పట్టుకొచ్చి నిలబెడతానని చెప్తున్నాడు. అదే మాట నేను కూడా చెప్తా ఉన్నా. ఎంఆర్ఓలు కానీ, ఎంపీడీఓలు కానీ, సిఐలు కానీ, ఎస్ఐలు కానీ అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరించి ఈ స్థానిక సంస్థల ఎలక్షన్స్లో పొరపాట్లు చేస్తే సప్త సముద్రాల అవతల దాక్కున్నా తీసుకొచ్చి నెల్లూరు ట్రంక్ రోడ్లో నిలబెడతానని చెప్పి మనవి చేస్తా ఉన్నా. బుచ్చిరెడ్డిపాలెంలో వీపీఆర్ నేత్ర సేవలను ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి దంపతులు ప్రారంభించారు. స్థానికులతో మాట్లాడి ఉచిత కంటి పరీక్షలు, ఉచిత కళ్లద్దాల ద్వారా వారికి అందుతున్న ప్రయోజనాలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకి మెరుగైన వైద్య సేవలు అందించాలని నిర్వాహకులకు సూచించారు. ప్రజల మధ్యకు వెళ్తే వీపీఆర్ నేత్ర గురించి ఎంతోమంది మనసు విప్పి మాట్లాడుతున్నారని, మంచి కార్యక్రమం అని ప్రజలు చెబుతుంటే చాలా సంతోషంగా ఉంటుందని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం బుచ్చిరెడ్డిపాలెంలో గురువారం నుంచి వీపీఆర్ నేత్ర సేవలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానికులతో మాట్లాడి ఉచిత కంటి పరీక్షలు, ఉచిత కళ్లద్దాల ద్వారా వారికి అందుతున్న ప్రయోజనాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రజలకు అందిస్తున్న వైద్య సేవలను పరిశీలించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. ఎంపీ వేమిరెడ్డి మాట్లాడుతూ, ఒక పెద్దాయన మాటలతో తనలో ఒక ఆలోచన మొదలైందని, అదే వీపీఆర్ నేత్ర కార్యక్రమంగా రూపుదిద్దుకుందని చెప్పారు. ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ, వీపీఆర్ ఫౌండేషన్ నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో వీపీఆర్ నేత్ర అన్నిటికంటే గొప్ప ప్రాజెక్ట్ అని తాము భావిస్తున్నామని తెలిపారు. వీపీఆర్ విద్య, వీపీఆర్ వైద్యం, వీపీఆర్ అమృతధార, వీపీఆర్ వికాస్ వంటి అనేక కార్యక్రమాలు ఉన్నప్పటికీ వీపీఆర్ నేత్ర ప్రత్యేకమైనదని అన్నారు. ఈ కార్యక్రమంలో బుత్సి మండల నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఒకరోజు ఉదయగిరి పోయి ఉంటే ఒక అతను ఇటు చూసి నా సాయి చూడకుండా అవతల సాయి చూస్తూ మాట్లాడుతున్నాడు నాతో. సో ఏమి పెద్ద ఆయన, నువ్వు నేను ఈ పక్క ఉంటే నువ్వేంది అటు చూసి మాట్లాడుతున్నావు అని. సరే, నా వాయిస్ వినగానే మనిషి ఇటు తిరిగాడు. తిరిగి చెయ్యి కూడా నా డైరెక్షన్లో ఇవ్వటంలా. ఆ రోజు ఏం సమస్య ఏంటంటే, వాళ్ళు కనపడటం లేదు సార్ సరిగా అని చెప్తూ, నన్ను ఎవరు ఆత్మకూరు తీసిపోయేదానికి కానీ ఎవరు లేరు, ఇబ్బంది పడుతున్నాను అని ఆ చెప్పే విధానమే ఈ ఆలోచన. ఆయన చెప్పిన మాట చూసి ఇంటికి రాగానే వీళ్ళు ఎట్లా చేయాలి, మనం గ్రామాల్లో ఇబ్బంది పడుతున్నారు, కళ్ళు కనపడక తీసుకుపోయేవాళ్ళు లేక, ఆయన చెప్పిన దాన్ని బట్టి దీన్ని ఎట్లా మనం చేయాలా, ఎట్లా చేస్తే ఉపయోగపడుతుంది అని చెప్పి ఆ రోజు స్టార్ట్ చేశాం. ఆ రోజు శంకర్కి క్లాస్మేట్ ముఖ్యుడు డాక్టర్ కృష్ణప్రసాద్ నెల్లూరులో, ఆయన్ని తీసుకొచ్చాడు శంకర్. చెప్పంగానే సరే ఇంత మనం మాట్లాడి డిస్కస్ చేసి దీన్ని ముందుకు తీసుకుందాం. అతను ఈరోజు ఈ బస్సు తయారు చేయడం కానీ, ఎక్విప్మెంట్ కొనడం కానీ ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఇది ఒక సెటప్ చేసి ట్రయల్ నెల్లూరులో చూసాం. ఒక వారం నెల్లూరులో చూస్తే వారంలో చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరూ మొత్తం అక్కడికొచ్చారు. వాళ్ళు పెద్దోళ్ళంతా అక్కడ నా దగ్గరకు వచ్చి, మంచి ఆలోచన సార్, ఈ గ్రామంలో చూడండి ఎంతమంది వస్తున్నారో, అవి వింటే ఇటువంటి కార్యక్రమాలు మనం చేయాలా అని మనస్ఫూర్తిగా నా బోటుడికి అనిపిస్తుంది. జెన్జీ యువత ఆకాంక్షలను రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తానని
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి సీతారెడ్డి అన్నారు. నెల్లూరులో శ్రీహర్ష కోచింగ్ సెంటర్ విద్యార్థులతో ఆయన మాటామంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఎమ్మెల్యేకు అనేక ప్రశ్నలు సంధించారు. వాటన్నింటికీ కోటంరెడ్డి సమాధానాలు చెప్పారు. నిత్యం ప్రజల్లో ఉండడం తనకు ఇష్టమని, నేను ఎల్లప్పుడూ ప్రజల పక్షమేనని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. గత 3 ఎన్నికల్లో నెల్లూరు రూరల్ ప్రజలు నన్ను ఆదరించారన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని శ్రీహర్ష కోచింగ్ సెంటర్లో విద్యార్థులతో ఆత్మీయ భేటీ కార్యక్రమంలో పాల్గొన్నారు. 3 గంటల పాటు సాగిన రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి ఆత్మీయ భేటీ అయ్యారు. యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పనే ధ్యేయంగా పనిచేస్తుందని ఆయన అన్నారు. యువతకు భవిష్యత్తిస్తామన్నారు. వారి ఆకాంక్షలకు అనుగుణంగా నెల్లూరు రూరల్లో స్థానిక శాసనసభ్యులుగా పనిచేస్తానని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. ఇప్పుడు కులము మతము ఈ సమాజంలో ఒక పాత్ర అయిపోయింది. ఈరోజు గతంతో పోల్చుకుంటే కులాంతర వివాహాలు మతాంతర వివాహాలు చాలా దండిగా జరుగుతున్నాయి. ఒక రకంగా మంచి పరిణామం. ఎందుకని చెప్తున్నానంటే కులాంతర వివాహాలు మతాంతర వివాహాలు జరిగినప్పుడు ఆ కుల ప్రభావం రాను రాను తగ్గిపోతుంది. కానీ రాజకీయాల దగ్గరకు వచ్చేటప్పటికే ఇంకా కులాల ప్రభావం తగ్గల. భవిష్యత్తులో ఆ కులాల ప్రభావం మతాల ప్రభావం తగ్గాలంటే రాజకీయ నాయకుల కంటే కూడా జంజీ చేతుల్లో ఉంటుంది. ఎందుకు చెప్తున్నానంటే మీరంతా జంజీ తరం, ఈ దేశం గురించి ఆలోచించే తరం. ఈ దేశం భవిష్యత్తు బాగుంటేనే మీ భవిష్యత్తు బాగుంటుంది. ఈ దేశం భవిష్యత్తు బాగాలేకుంటే మీ భవిష్యత్తు బాగుంటుంది. కాబట్టి రాజకీయాల్లో కుల ప్రస్తావన రానియకుండా, కులం చూసి ఓటేయకుండా, డబ్బు చూసి ఓటేయకుండా, రాజకీయాల్లో కులం చూసో మతం చూసో డబ్బు చూసో ఓటేయద్దు. మరి ఏం చేశారు అది చూసి ఓటేయండి, ఏం చేస్తారు ఆ నమ్మకంతో ఓటేయండి. నెల్లూరులోని సోమశిల నీటిపారుదల కార్యాలయంపై అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆకస్మిక దాడులు చేశారు. అంబటి చిరంజీవి అనే రైతు వద్ద నుంచి ఆ శాఖ అధికారులు 4 లక్షల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. నగదు సీజ్ చేసి కార్యాలయంలో విచారణ సాగిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. నెల్లూరు నగరం పొదలకూరు రోడ్డులో గల సోమశిల నీటిపారుదల కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. కలువాయి మండలం కనుపూరుపల్లి గార్లపాడుకు చెందిన అంబటి చిరంజీవి అనే రైతు తన పొలం వద్ద ఉన్న సోమశిల కాలువపై కల్వర్టు నిర్మించుకునేందుకు గాను ఆ శాఖ అధికారులను ఎన్ఓసీ కోరగా 4 లక్షలు డిమాండ్ చేశారు. దీంతో రైతు ఏసీబీ అధికారులను సంప్రదించి నేడు 3 లక్షలు లంచం ఇస్తుండగా ఇరిగేషన్ శాఖకు చెందిన ఈఈ మహేష్, డిఈ గౌతమ్, సుమన్, ఏఈ ఎం నారాయణరాజులను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. దొరికిన సొమ్మును సీజ్ చేసి కార్యాలయంలో తనిఖీలు చేపట్టారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది. కల్వాయి మండలానికి చెందినటువంటి రైతు అంబటి చిరంజీవి అనే అతను తన పొలంలో వడ్లు ఆరబెట్టే ఒక మెషిన్ను ఏర్పాటు చేసుకోవడానికని నుడా వాళ్ళను సంప్రదించడం జరిగింది. నుడా వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలంటే ఈ రైతు పొలం పక్కనే సోమశిల ప్రాజెక్టుకు చెందినటువంటి ఒక 10 అడుగుల వెడల్పుతో ఉన్న కాలువ ఉంది. ఈ రైతు యొక్క పొలంలోకి ఆ కాలువ మీదకి పోవాలంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ రైతుకు ఎన్ఓసి ఇష్యూ చేయాలి. ఆ ఎన్ఓసి ఇష్యూ చేయడానికని సోమశిల ప్రాజెక్టు ఇరిగేషన్ ఈఈ, డిఈ, ఏఈలు ఈ రైతు దగ్గర నుంచి 3 లక్షల రూపాయల లంచం డిమాండ్ చేసినారు. ఈరోజు రైతు దగ్గర నుంచి సదరు అధికారులు లంచం డబ్బును తీసుకుంటుండగా మేము పట్టుకొని అరెస్ట్ చేసినాము, కేసు రిజిస్టర్ చేసినాము, దర్యాప్తు చేస్తున్నాం. మొత్తం ఈఈ, డిఈ, ఏఈ, ఇంకొక ప్రైవేట్ వ్యక్తి గౌతమ్ సుమన్, ఏఈ నారాయణరాజు, ఈఈ పి మహేష్, వీళ్ళందరూ కూడా సోమశిల ప్రాజెక్టు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులు. తర్వాత ఒక ప్రైవేట్ కాంట్రాక్టర్ సోంపల్లి మాధవ్, ఇతను ఈ లంచం డబ్బులు తీసుకున్న తర్వాత ఈ చేతిలో నుంచి ఇతను తీసుకున్నాడు, అంటే ఈ గారిని రక్షించడానికని. అందుకోసం ఇతను కూడా అరెస్ట్ చేసినాం. నిరుద్యోగులందరికీ ఉపాధి కల్పించాలన్నదే తమ ఆశ అని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు అన్నారు. ప్రకాశం జిల్లా కందుకూరులోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో
మెగా జాబ్ మేళాను ఆయన ప్రారంభించారు. ఈ మేళాలో 20 కంపెనీలో ఇంటర్వ్యూలు నిర్వహించగా సుమారు 300 మంది నిరుద్యోగులు హాజరయ్యారు. ప్రకాశం జిల్లా కందుకూరులోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో గురువారం మెగా జాబ్ మేళా నిర్వహించగా శాసనసభ్యులు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలకు ముందు మాట ఇచ్చినట్లుగా కందుకూరు నియోజకవర్గంలో నిరుద్యోగ యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నామని అన్నారు. రామాయపట్నం పోర్ట్ 1,00,000 కోట్ల పెట్టుబడితో రాబోతున్న బీపీసీఎల్ 50 కోట్ల పెట్టుబడితో ఏర్పాటవుతున్న ఇండోసోల్ జిందాల్ స్టీల్ వంటి కంపెనీలు త్వరలో కార్యకలాపాలు ప్రారంభిస్తాయని అన్నారు. ఒక్కో కంపెనీ ద్వారా వేలాది ఉద్యోగాలొస్తాయని, మన దగ్గర చదువుకున్న వారికి ఇక్కడే ఉపాధి ఉద్యోగాలు లభిస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో పాలిటెక్నిక్ కాలేజీ ప్రిన్సిపల్ రియాజుద్దీన్, ఐటీఐ కాలేజ్ ప్రిన్సిపల్ నాగేశ్వరరావు, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ప్లేస్మెంట్ ఆఫీసర్ శ్రీనివాసాచార్య పాల్గొన్నారు. మన విద్యాశాఖ మంత్రులు లోకేష్ బాబు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువతకి ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఒక ఆలోచనతో ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను కూడా ఎంతో ప్రాధాన్యత ఇస్తూ వాళ్ళకు కొన్ని అమౌంట్ కూడా ఇన్వెస్ట్మెంట్ పెడుతూ గవర్నమెంట్ నుంచి ఈ రాష్ట్రంలో నిరుద్యోగులకి భరోసా కల్పించాలని చెప్పి ఒక ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మీ అందరూ కూడా తెలుసు. ఈరోజు ఈ కార్యక్రమానికి అనేక కంపెనీ రిప్రజెంటేటివ్స్ కూడా వచ్చారు. అలాగే వేదిక మీద మన ప్రిన్సిపల్ గారు, అలాగే వేదిక మీద ఉన్న నాయకులకి, అలాగే స్కిల్ డెవలప్మెంట్ అధికారులకి ఈ కార్యక్రమానికి వచ్చేసి ఎవరైతే నిరుద్యోగ యువత అందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ రాష్ట్రంలో దేశంలోనే ఎన్ని పరిశ్రమలు వస్తా ఉన్నాయో మీరు అందరూ కూడా చూస్తాం. దాంట్లో మన రాష్ట్రానికి గౌరవ ముఖ్యమంత్రి మీద ఉన్న నమ్మకంతో ఈ రాష్ట్రం మొత్తం దేశంలో అన్నీ కూడా 27% కంపెనీలు మనకు ఓన్లీ ఆంధ్రప్రదేశ్కి వస్తూ ఉన్నాయంటే ఈ రాష్ట్రం మీద ఉన్న నమ్మకం, ఈ రాష్ట్రం మీద ఉన్న ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న నాయకుల మీద ఉన్న నమ్మకం. మీ అందరూ కూడా యువకులు ఉన్నారు. మన నియోజకవర్గానికి రాబోయే రోజుల్లో పక్క ప్రదేశాల నుంచి మన నియోజకవర్గంలో ఉద్యోగాలు చేసుకునే పరిస్థితి వస్తుంది. ఎందుకు చెప్తున్నామంటే ఈ నియోజకవర్గంలో 1,00,000 కోట్లతో బీపీసీఎల్ పరిశ్రమ వస్తూ ఉంది. అలాగే 50,000 కోట్లతో మన ప్రాంతంలోనే ఇండోసోల్ వస్తూ ఉంది. బీసీలకు మేలు చేసిన విషయంపై నేను చర్చకు సిద్ధమని, మా రవిచంద్రన సిద్ధమా అని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ బహిరంగ సవాల్ విసిరారు. నెల్లూరు జిల్లా వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ బీసీలకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి గౌరవించిన ఏకైక నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు అనిల్. 9 ఏళ్ల అధికారంలో ఉన్న చంద్రబాబు, 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి బీసీలకు ఎవరు మేలు చేశారో చర్చించడానికి తాను సిద్ధమని మాజీ మంత్రి డాక్టర్ పోలుబోయిన అనిల్ కుమార్ అన్నారు. గురువారం నెల్లూరు వైసీపీ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీలకు ఉప ముఖ్యమంత్రి పదవిచ్చి గౌరవించింది జగన్మోహన్ రెడ్డిని అన్నారు. చంద్రబాబు టీడీపీ పాలనలో బీసీలకు రాజ్యాంగపరమైన పదవులిచ్చిన దాఖలాలు లేవన్నారు. ఈ విషయంపై చర్చకు మేము సిద్ధమన్నారు. ప్లేస్ టైం మీరు చెప్పాలని ఎక్కడికైనా రావడానికి తాము సిద్ధమన్నారు. నెల్లూరు రాజకీయాల్లో 2 సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా తనకు ఒక పేజీ ఉందని, ఇది ఇచ్చింది జగన్ అన్నారు. రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఎక్కడ పోటీ చేయమన్నా చేస్తానని అన్నారు. మీరు జిల్లాలో టికెట్ వేయలేదబ్బా, ఈయనెందుకు? 2014లో ఒక బీసీ అభ్యర్థి నిలబడ్డాడు మేయర్గా, దాదాపు 8 కోట్లు 10 కోట్లు ఖర్చు పెట్టుకున్నాడు. అక్కడి నుంచి 2 సార్లు వచ్చారు. అధికారంలో ఉన్నప్పుడు ఏ స్థాయి పదవి ఇచ్చారో కార్పొరేషన్ చైర్మన్ నుంచి పక్కన వారేశారు. రవీణ్కే చాలా ముఖ్యుడు ఆ డాక్టరు. నేను చెప్పేది కాదు ఇది, అది మీ వ్యక్తిగతం అనుకోండి, నాకు అనవసరం లే. కనీసం అట్లాంటి వ్యక్తిగా మళ్ళీ ఆ స్థాయి పదవి ఇచ్చే ఆలోచన మీరు చేస్తారా? ఎంతమందికి ఇచ్చారు చెప్పండి? ఇదే మా పార్టీలో, మీ పార్టీ అంతర్గతం వేరే, మా పార్టీ అంతర్గతం వేరే. బీసీ కార్పొరేషన్ చైర్మన్లు ఇస్తే మా జిల్లాకు ఎక్కువ ఉండాలని చెప్పి 5 బీసీ కార్పొరేషన్లు, ఆఫ్కాప్ చైర్మన్ ఇవన్నీ మా జిల్లా నుంచి వచ్చినాయి. కాబట్టి రవీణ చెప్పినట్టు ఆయన ఎప్పుడు చెప్పినా లొకేషన్, టైం, ప్లేస్ ఎక్కడ చెప్పినా మేము సిద్ధమే. 95 నుంచి అంటే ఈ 31 సంవత్సరాల చంద్రబాబు నాయుడు ప్రస్తావన, 5 సంవత్సరాల 17 సంవత్సరాల చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిలో బీసీలకు ఎవరు పదవులు ఇచ్చారు, బీసీలకు ఎవరు ఎంత మేలు చేశారు అనే దాని మీద చర్చకు నేను సిద్ధం. ఈ జిల్లా గురించి కూడా కావాలంటే చర్చకు నేను సిద్ధం. నేను ఒకటే చెప్తానబ్బా, జగన్మోహన్ రెడ్డి గారు నన్ను పోయినసారి పార్లమెంట్కి పోటీ చేయాలన్నాడు. ఎస్, పోయినాను. నర్సరావుపేట పోయి పోటీ చేయమన్నాడు, చేశాను.
ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ పోటీ చేయమన్నా చేస్తా, ఎందుకంటే నేను జగన్మోహన్ రెడ్డి గారికి లాయల్. ఖచ్చితంగా పోటీ చేస్తా ఎక్కడో దగ్గర. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తారా లేదా అని పక్కన పెడితే నేను జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ పోటీ చేయమని చేస్తా, లేదు అంటే నాకేం. ఎందుకంటే నేను గర్వంగా కూడా చెప్తాను, ఎప్పుడూ చెప్తాను, మళ్ళీ కూడా చెప్తున్నా, నేను 2 సార్లు ఎమ్మెల్యే ఇదే నెల్లూరు జిల్లాలో. ఎప్పుడు ఒక మంత్రిగాలో నేను మంత్రి అయ్యా. ఈ జిల్లాలో రేపు నేను ఎమ్మెల్యే అవ్వచ్చు, కాకపోవచ్చు, ఇంకా నా రాజకీయ ప్రస్థానం కూడా ఉండకపోవచ్చు కూడా. అనుకున్నప్పటికీ కూడా ఈ జిల్లాలో నాకు ఒక పేజ్ ఉంది, నాకు ఒక చరిత్ర ఉంది. అది ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. 58వ ఫ్లాండర్స్ గ్రాండ్ ఫిక్స్ వరల్డ్ ఛాంపియన్షిప్గా సర్వేపల్లి చిన్నారి కైవసం చేసుకోవడం అభినందనీయమని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రశంసించారు. 8 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ స్థాయిలో అద్భుత ప్రతిభ కనబరచడం గొప్ప విషయమని చేవూరి భవిష్ రెడ్డిని నెల్లూరులోని తన కార్యాలయం సత్కరించి ఆశీర్వదించారు సోమిరెడ్డి. బెల్జియంలో ఈ నెల 13 నుంచి 16వ తేదీ వరకు జరిగిన 58వ ఫ్లాండర్స్ గ్రాండ్ ఫిక్స్ వరల్డ్ ఛాంపియన్షిప్లో భాగంగా స్పీడ్ స్కేటింగ్లో 4 స్వర్ణాలు, 2 రజత పతకాలు చేవూరు భవిష్ రెడ్డి కైవసం చేసుకున్నారు. నెల్లూరు వేదాయపాలెం కార్యాలయంలో భవిష్ రెడ్డిని సత్కరించి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సోమిరెడ్డి మాట్లాడుతూ, ముత్తుకూరు మండలం దురువులపాలెం పంచాయతీ తూర్పు నాగలదురువుకు చెందిన భవిష్ అంతర్జాతీయ స్థాయిలో అద్భుతంగా రాణించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. అతి చిన్న వయస్సులోనే అద్భుతమైన ప్రతిభా పాటవాలు ప్రదర్శించడం ద్వారా యూరప్ దేశాల్లో ఉచిత విద్యతో పాటు స్కేటింగ్లోనూ ఉచితంగా శిక్షణ పొందే అవకాశం పొందడం గొప్ప విషయమన్నారు. సర్వేపల్లి నుంచి వెళ్లి ఇంటర్నేషనల్ కోచ్లతో ప్రశంసలు అందుకోవడం అంటే చిన్న విషయం కాదని, చిన్నారి భవిష్ ఉజ్వల భవిష్యత్తు పొందాలని, రాబోయే రోజుల్లో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షిస్తున్నానన్నారు. భవిష్ రెడ్డితో పాటు తల్లిదండ్రులు చేవూరు వంశీరెడ్డి, మౌనికకు కూడా అభినందనలు తెలియజేశారు. భవిష్ రెడ్డి 8 years 8 ఏళ్ల వయసు, ఈ ఇండియాస్ ఇన్లైన్ స్పీడ్ స్కేటింగ్ దాంట్లో అక్కడ బెల్జియంలో గేమ్స్ జరిగినప్పుడు, పోటీలు జరిగినప్పుడు ఈ బాబుకు 4 గోల్డ్ మెడల్స్, 2 సిల్వర్ మెడల్స్ వచ్చినాయి. ఇప్పుడు అక్కడ బెల్జియం కంట్రీలో ఈయనకి ఫ్రీ ఎడ్యుకేషన్, ఎప్పటి వరకైనా ఫ్రీ ఎడ్యుకేషన్ అనౌన్స్ చేసి డిక్లేర్ చేసింది ఆ కంట్రీ. ఇంత పసి వయసులో ఇక్కడ తూర్పు నాగలదొరువు, దొరువులపాలెం పంచాయతీ, ముత్తుకూరు మండలం, చేవూరు భవిష్ రెడ్డి వయసు 8 ఏళ్ళు. అంటే వరల్డ్ ర్యాంకులు మెడల్స్, గోల్డ్ మెడల్స్ 4, సిల్వర్ మెడల్స్ 2 గెలుచుకోవడం చాలా సంతోషకరమైన వార్త. ఇది ఒక వరల్డ్ ఛాంపియన్ మా సర్వేపల్లి కాన్స్టిట్యున్సీలో ఉన్నాడు. వయసు 80 ఏళ్ళు కాదు, 8 ఏళ్ళు. చాలా సంతోషంగా ఉంది. ఈ అబ్బాయికి ఇంకా మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి ఆ భగవంతుడు ఆశీర్వదించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. సరుకుల దుకాణాలకు వెళ్లిన వినియోగదారులు ఒక్కసారిగా షాక్కు గురవుతున్నారు. రోజుల వ్యవధిలోనే నిత్యావసర ధరలు రెట్టింపు కావడం చూసి బెంబెలెత్తుతున్నారు. ధాన్యాగారానికి అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్గా పేరుగాంచిన మన రాష్ట్రంలోనూ బియ్యం కొరతతో ధరలు పెరగడం పట్ల విస్మయం, అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉన్న పలంగా ధరలు ఎందుకు పెరిగాయి? పాలకులు ఏం చేస్తున్నారు? బియ్యం ధరలను నియంత్రించాల్సిన వ్యవస్థలు ఏం చేస్తున్నాయి? తెలుసుకోవాలంటే వాస్ది ఎంట్రీ న్యూస్. నెల రోజులుగా బియ్యం ధరలు పెరుగుతూ వస్తున్నాయి. అయినా వినియోగదారులు భరిస్తూ వచ్చారు. కానీ కీలకమైన నూనె, చక్కెర, బెల్లం, ఉల్లిగడ్డల ధరలు రోజుల వ్యవధిలోనే రెట్టింపు కావడంతో హడలిపోతున్నారు. మరోపక్క తామేమీ తక్కువ కాదన్నట్లు కూరగాయల ధరలు మండిపోతున్నాయి. నెల రోజుల కిందట 25 కిలోల బియ్యం బ్యాగ్ కావలిలాంటి పట్టణంలో 1100 రూపాయలకు ఇచ్చేవారు. ప్రస్తుతం ఇదే 25 కిలోల బియ్యం 1700 నుంచి 1800 రూపాయలకు అమ్ముతున్నారు. వాస్తవంగా గత ఖరీఫ్, రబీలో ధాన్యం బాగానే పండాయి. రాష్ట్రంలో రేపల్లె, చీరాల, బాపట్ల, నెల్లూరు వంటి ప్రాంతాల మిల్లుల నుంచి బియ్యం సరఫరా అవుతున్నాయి. ఈ బిల్లులకు పుట్టి ధాన్యం 15,000 నుంచి 18,000 రూపాయలు సేకరించారు. కానీ ఉన్నపలంగా బియ్యం ధరలు పెరగడం పెద్ద మిస్టరీగా మారింది. ఇదేమని అడిగితే ధాన్యం బాగా ఎక్స్పోర్ట్ అయ్యాయని, అందుకే కొరత ఏర్పడినట్లు సాకులు చెబుతున్నారు. ఇక చిత్తూరు నుంచి బెల్లం వస్తుంది. ఇక్కడ చెరుకు కొరతగా చూపిస్తున్నారు. కర్నూలులో ఉల్లి సాగు తగ్గిందని, అందుకే మహారాష్ట్రలో ఉల్లి ధరలు పెరిగాయని చెబుతున్నారు. ఇలా కిలో బెల్లం 50 రూపాయల నుంచి 80 రూపాయలకు, కిలో చక్కెర 45 రూపాయల నుంచి 80 రూపాయలకు, కిలో ఉల్లిగడ్డలు 25 రూపాయల నుంచి 55 రూపాయలకు పెరిగాయి. ఇక ఇరాన్ యుద్ధం సాగు చూపిస్తూ పామాయిల్ లీటరు 110 రూపాయల నుంచి 150 రూపాయలకు, సన్ఫ్లవర్ ఆయిల్ 150 రూపాయల నుంచి 180 రూపాయలకు పెరిగింది.
ఇంత అనర్థాలకు పాలకులు ముందు చూపు లేకపోవడం, వాణిజ్య పంటలు పండించే రైతులకు ప్రోత్సాహకాలు, మార్కెటు సదుపాయం కల్పించడంలో విఫలం కావడంతోనే ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. రాష్ట్ర అవసరాలను పక్కనబెట్టి బియ్యం ఎక్స్పోర్టుకు ఏ విధంగా అనుమతులు ఇస్తారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇక బ్లాక్ మార్కెట్ను నిరోధించడంలో ఆయా శాఖలు పూర్తిగా విఫలమవుతున్నాయి. వీరు పూర్తిగా మామూళ్ల మత్తులో జోగుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. ప్రతిపక్షంలో ఉండగా నిత్యావసర ధరలపై గొంతు చించుకొని విమర్శించే పాలకులు అధికారంలోకి రాగానే బ్లాక్ మార్కెట్ సృష్టించే వారికే దాసోహం అంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఏది ఏమైనా పెరిగిన ధరలతో ఏమి కొనేటట్లు లేదు, ఏమి తినేటట్లు లేదు, నాగులో నాగన్నా అంటూ ప్రతి ఇంటిలో పాట పాడుకుంటూ సాగిపోవడమే అన్న తీరు కానొస్తోంది. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం పెరిగిన ధరల నియంత్రణపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నడుచుకుంటూ ఇంటికి వెళ్తున్న వ్యక్తిని ట్రాక్టర్ వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యులు, సిపిఎం నాయకులు డెడ్ బాడీ రోడ్డుపైన బైఠాయించి ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని బాధితులతో మాట్లాడారు. న్యాయం జరిగే వరకు ఇక్కడ నుంచి కదిలే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం కృష్ణారెడ్డిపాలెం సమీపంలో గురువారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వచ్చిన ట్రాక్టర్ ఢీకొనడంతో కృష్ణారెడ్డిపాలెం గ్రామానికి చెందిన దామవరం మహేష్ అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. బాధితుల కథనం మేరకు మృతుడు మహేష్ రాత్రి సమయంలో బహిర్భూమికి వెళ్లి తిరిగి ఇంటికి వస్తుండగా వెనుక నుంచి వచ్చిన ట్రాక్టర్ అతన్ని ఢీకొట్టింది. ప్రమాదంలో మహేష్ తలకు తీవ్ర గాయమై రక్తం మడుగులో ప్రాణాలు కోల్పోయాడు. కోవేరపాలెం గ్రామానికి చెందిన డ్రైవర్ లైట్లు లేకుండా ట్రాక్టర్ నడపడం వల్లే ఈ ఘోరం జరిగిందని స్థానికులు మండిపడుతున్నారు. ప్రమాద సమాచారం అందుకున్న తోటపల్లి గూడూరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నెల్లూరు జీజీహెచ్ ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించగా సమాచారం అందుకున్న సిపిఎం నాయకులు ఆధ్వర్యంలో మృతుడి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు పోలీసులను అడ్డుకున్నారు. మృతుడి కుటుంబానికి పూర్తి స్థాయిలో న్యాయం జరిగే వరకు, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునే వరకు మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపించేదే లేదంటూ రోడ్డుపైనే తీవ్ర ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొనింది. పోలీసులు బాధిత కుటుంబంతో చర్చలు జరుపుతున్నారు. మీరు అభిప్రాయం నాకే ఇబ్బంది లేదు, ఎందుకంటే గ్రామస్తులు కాదని నేనేం చేయలేను. స్టేషన్ లోనే మాట్లాడండి. నేనే లక్ష్యం కోసం పని చేయట్లేదు సార్. ఆ కుటుంబానికి ఏదైనా కావాలి కాదు సార్, ఆ కుటుంబానికి భరోసా చెప్పండి. తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం చెంబడిపాలెం జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డు పక్కన మరమ్మతులకు గురై ఆగి ఉన్న కట్టెల లోడ్ లారీని కర్ణాటక ఆర్టీసీకి చెందిన వోల్వో బస్సు వెనుక నుంచి వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్తో పాటు 16 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. బెంగళూరు నుంచి 16 మంది ప్రయాణికులతో నెల్లూరుకు బయలుదేరిన కేఎస్ఆర్టీసీ వోల్వో బస్సు చెంబడిపాలెం జాతీయ రహదారి వద్దకు చేరుకునే సమయంలో ఈ ప్రమాదం జరిగింది. కట్టెల లోడుతో మరమ్మతులకు గురై రోడ్డు పక్కన నిలిపి ఉంచిన లారీని బస్సు ఢీకొనడంతో బస్సులోని ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పెళ్లకూరు ఎస్ఐ ఆదిలక్ష్మి సిబ్బందితో కలిసి హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను 108 వాహనాల ద్వారా నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. గాయపడిన వారిలో 2 పరిస్థితి విషమంగా ఉండడంతో ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకి తరలించారు. ప్రమాదంలో చిన్నారులు కూడా ఉండడంతో ఆసుపత్రి వద్ద హృదయ విదారక దృశ్యాలు కనిపించాయి. గాయాలతో బాధపడుతున్న తల్లిదండ్రులను చూసి చిన్నారులు కన్నీటి పర్యంతమవడం అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ఆదిలక్ష్మి తెలిపారు.
ట్వంటీ 29 సీట్. నేను పైన పడుతూ ఉన్నాను. 4 దాకా వెళ్తూనే ఉన్నాను. 4 కాళహస్తి, తిరుపతి కాళహస్తి, గోల్కొండ వాష్రూమ్ ఆగినాక ఎక్కాను. ఎక్కిన తర్వాత పడుతున్నాను. తెలియదు ఆల్ ఆఫ్ సడన్ పైనుంచి ఏం జరిగింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.